అలాగే ఈమెయిల్ ద్వారా సంయుక్త రాస్తున్నారు. వివాహాలకు జాతకాలు చూడటం తప్పనిసరా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. వివాహం 8 విధాలుగా సంప్రదాయం సూచిస్తుంది. ఆర్షము, బ్రాహ్మము, దైవము, ప్రాజాపత్యము, ఈ 4 శాస్త్రం అంగీకరించిన వివాహ విధానాలు. ఇవి కాకుండా ఇంకొక 4 కూడా ఉన్నాయి. పైశాచికము, రాక్షసము, గాంధర్వము అనేవి మిగతా 4 కోవలకు వస్తాయి. ఈ మొదటి 4 ప్రాజాపత్య విధానం, ఈ విధానంలోనే రామచంద్రమూర్తి సీత అమ్మవారి వివాహం కూడా అయింది అంటూ మనకు సంప్రదాయం చెబుతుంది. మానవులమైన మనమంతా కూడా ఈ ప్రాజాపత్య విధానంలోనే వివాహం చేసుకోవాలి. ఆర్ష, బ్రాహ్మ్య, దైవ విధానాలలో అర్చకుడు, బ్రాహ్మడు, యాజ్ఞికి, బ్రహ్మ వారికి గోవులను దానం చేసి అమ్మాయిని ఇవ్వడం, దక్షిణగా ఇవ్వడం, ఇలాంటి ప్రక్రియలు సంప్రదాయంలో చెప్పబడ్డాయి. వివాహంలో ఎందుకని ఇలా మనం జాతకాలు చూడాలి, జాతకాలు చూడకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళు సవ్యంగా ఉండరా అనే అనుమానాలు కూడా ఈ మధ్యకాలంలో కొందరికి వస్తాయి. చూడాలి, ఎందుకంటే వేదాంగమైనటువంటి జ్యోతిషం మనిషి వ్యక్తిత్వాన్ని పరిగణనలోకి తీసుకొని ఇలా ఉంటారు వీళ్ళు అని చెబుతుంది. వివాహం మేలాపకం అని చెప్తారు. దీన్నే 8 గణములున్నాయి, అష్టగణముల కూటమి అని కూడా చెబుతారు. 13 గణాలలో 8 గణాలు కనీసం గణన చేసి 36 మార్కులు, కనీసం ఇందులో 18 మార్కులు వస్తే చాలు అని కూడా చెప్తూ ఉంటారు. ఇందులో వర్ణకూటమి, పశ్యకూటమి, నాడీకూటమి, గణకూటమి, గ్రహకూటమి, గ్రహమైత్రత్వం ఇవి ప్రధానం. ఎందుకు ఇలా చూడాలన్నారు జాతకాలలో అంటే, అబ్బాయి జాతకంలో బలమైన గ్రహాలు ఉన్నప్పుడు అమ్మాయి ఆనందంగా ఉంటుంది. అమ్మాయి జాతకంలో గ్రహాలు ద్వితీయం, అష్టమం, సప్తమం ఈ స్థానాలు బలంగా ఉన్నాయి అంటే మాంగళ్య బలం ఉంది, అబ్బాయి క్షేమంగా ఉంటాడు, ఆయుర్దాయం బాగుంటుంది అని చెప్తారు. సావిత్రి సత్యవంతుడి కథలాగా అమ్మాయి జాతకంలో పంచమం బాగుంది, సంతానం కలుగుతుంది. ఇలా ఉభయంగా కూడా జాతకాలు చూసి వివాహాలు చేస్తే క్షేమంగా ఉంటారు. ఆధునికులకి మళ్ళీ ఓ అనుమానం ఉందమ్మాయి, ఇలా చేస్తే నిజంగా ఉంటారా, ఎంతోమంది తగులాడుకుంటున్నారుగా అనే సమస్య వస్తుంటుంది. అసలేమీ చూడకుండా ఇబ్బంది పడే కంటే శాస్త్రం ఆధారంగా ఉంది కాబట్టి విశ్వాసంతో చేస్తే ఇది మేలు చేస్తుందిగా. కనుక వివాహాలలో జాతకాలు చూడడం తప్పనిసరిగానే మనం భావన చేద్దాం. మరి ఉత్తరం చూద్దాం.